ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ కీర్తనలో దావీదు తన నిజాయితీ గురించి, నిర్దోషత్వాన్ని గురించి నొక్కి చెబుతున్నాడు. నిర్మలమైన అతని అంతర్వాణి సాక్ష్యం అతనికుంది. 25వ కీర్తనలో 3 సార్లు తన పాపాలను ఒప్పుకుంటాడు. దావీదు తాను నీతిమంతుడని విర్రవీగేవాడు కాదు, కాని తన హృదయం దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నదని అతనికి తెలుసు. అతని శత్రువులు తన మీద ఆరోపించిన పలు నేరాల విషయంలో తాను నిర్దోషినన్న సంగతి తనకు తెలుసు. అతని నిజాయితీ వెల్లడైనది తన వ్యక్తిగతమైన పరిశుద్ధతను బట్టి మాత్రమే కాదు, కాని దేవుని మీద అతనికున్న నమ్మకంలోనూ, పరీక్షించి చూడు అనడంలోనూ, మోసకారులైన దుర్మార్గులకు తనను దూరంగా ఉంచుకోవడంలోనూ, దేవుణ్ణి ఆరాధించాలన్న అతని దృఢ సంకల్పంలోనూ, దేవుని కరుణ కోసం అతడు చేసిన ప్రార్థనలోనూ, తనకు తాను కాకుండా దేవునికే సంతోషం కలిగించాలనే ఆశ నిజాయితీకి పునాది వంటిది. తాను క్రైస్తవుడను అని చెప్పుకునే ప్రతి వ్యక్తికి ఇది ఉండవలసిన లక్షణం. అన్నిటిలోలాగానే ఈ విషయంలో కూడా విశ్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తే ఆదర్శం. యేసుక్రీస్తు పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నిజాయితీ మొదలగు వాటికి నిలువెత్తు ప్రతిరూపం. కించిత్తు పాపము లేని పరిశుద్ధుడైన దేవుడాయన. ఆయన సారూప్యములోనికి మార్చబడి ఆయనకు మహిమకరముగా జీవించుదుముగాక. ఆమేన్.